యజమాని వేధింపులు తాళలేక హోటల్లో పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. పెడన రైల్వే స్టేషన్లో మృతుడు రమేష్ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. ప్రముఖ బిర్యానీ వ్యాపారి కేజీఎన్ హోటల్ అధినేత బాజీ ఆర్థిక లావాదేవీలే రమేష్ మృతికి కారణమని బంధువులు ఆరోపించారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని యజమాని బాజీ ఒత్తిడి చేశారని, అందుకు రమేష్ ఒప్పుకోకపోవడంతో బెదిరించారని రమేష్ సెల్ఫీ వీడియోలో తెలిపాడు. తనపై కేసులు కూడా పెట్టారని ఓపోయారు. కేజీఎన్ బిర్యానీ హోటల్ యజమాని బాజీపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వెంటనే గారికి నమస్కారం. నేను 4 రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నాను. మా వాంటర్ నన్ను బాజీ గారు, కేజీఎం బాజీ గారు పని మానిపించి మానసికంగా నన్ను చాలా ఇబ్బంది పడుతున్నాడు. నా మీద నేనే చంపేస్తానని చెప్పేసి ఆ నన్నని చెప్పి పోలీసు కేసు ఎట్టి పోలీసుతో నన్ను కుట్టించాడు. అది కాకుండా నిన్నగాక మొన్న కనబడి ఆయనకు ఒక సాక్ష్యం చెప్పాలి. నువ్వు సాక్ష్యం చెప్పొద్దు, నేను ఎప్పుడైనా చంపించేస్తాను, నువ్వు నా సాక్ష్యం చెప్తే చెప్పవని చెప్పి దుర్భాషపడి నేను మాట్లాడాడు. నేను ఒక 40-30 వేల దాకా ఇవ్వాలి, నీ డబ్బులు ఇవ్వకపోతే చంపిరా అని దుర్భాష మాట్లాడి 4-5 అన్నాడు. 2 రోజుల నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు. వెంటనే గారికి